అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి 107 గజాల అందమైన, అద్భుతమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్‌లో చక్కగా సరిపోతుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి నాదర్గుల్లో ఉంటుంది. నాదర్గుల్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో గ్రీన్ హోమ్స్ కాలనీలో ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు గనక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ ఇల్లు వీడియో చూసేంత సమయం మీకు లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇల్లు యొక్క ఫుల్ డీటెయిల్స్ పెడుతున్నాను. ఏ డౌట్స్ ఉన్నా పైన డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఓనర్‌కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. Audio Jungle. ఈ ఇల్లు వచ్చేసి మనకి నాదర్గుల్లోని గ్రీన్ హోమ్స్ కాలనీలో ఉంటుంది. ఏదైతే ఈ మెయిన్ రోడ్ చూస్తున్నారో ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి నాదర్గుల్ టు టీసీఎస్కి వెళ్ళే మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్కి ఆనుకొని ఉన్న గ్రీన్ హోమ్స్ కాలనీ కమాండ్ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి 800 మీటర్ల డిస్టెన్స్లో ఇల్లు దగ్గరకు చేరుకోవచ్చు. మనకి బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి 4 km డిస్టెన్స్లో, టీసీఎస్ ఆదిబట్ల నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 12 బొంగళూరు జంక్షన్ నుంచి 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో, బిఎన్ రెడ్డి నగర్ సాగర్ హైవే నుంచి కూడా 7 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 13 కిలోమీటర్ డిస్టెన్స్లో, కొంగర్ కలాన్లో ఉన్న ఫాక్స్కాన్ కానీ, కెయిన్స్ కానీ, రంగారెడ్డి కలెక్టరేట్ కానీ మనకు 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూసారు కదా అద్భుతమైన రోడ్ కనెక్టివిటీ. ఒకసారి లొకేషన్ కూడా చూసుకోవచ్చు మీరు. మంచి మన ముందు ఇల్లు కూడా కడుతున్నారనమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కేవలం 800 మీటర్ డిస్టెన్స్లో ఈ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. 107 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 2 BHK ఇల్లు. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 feet వైడ్ రోడ్డు, 21.5 into 45 డైమెన్షన్స్తో ఇల్లు ఉంటుంది. 900 స్క్వేర్ ఫీట్లో మంచి పార్కింగ్ ఉంది. లోపల 2 BHK పోర్షన్ అద్భుతంగా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ర్యాంప్ చూసుకోండి, రోడ్ నుంచి చాలా హైట్ లేపడం జరిగింది. మనకి మంచి గ్రానైట్ వాడి మనకి పార్కింగ్లో మంచి ఫ్లోరింగ్ అయితే వేయడం జరిగింది. చూసుకోండి, క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ కాలేదు. చాలా అద్భుతంగా ఇల్లు అయితే కట్టడం జరిగింది. పార్కింగ్ అయితే చాలా బాగుంది. ఒక చిన్న కార్ పట్టే విధంగా పార్కింగ్ అయితే ఉంది. ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. పార్కింగ్లో పిల్లర్కి కానీ గోడలకు కానీ మంచి టైల్స్ గోల్డెన్ పట్టితో ఇవ్వడం వల్ల అద్భుతమైన లుక్ వచ్చిందని చెప్పొచ్చు. పార్కింగ్లో ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి స్టీల్ రైలింగ్తో చక్కగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఉంది. వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తో కట్టారు కాబట్టి ఇంత చక్కగా కుదిరింది. 107 స్క్వేర్ యార్డ్స్ అయినా సరే కానీ సెట్ బ్యాక్స్ కూడా చాలా చక్కగా వదిలేయడం జరిగింది. మనకు బ్యాక్ సైడ్ సంప్ ఉంటుంది, బోర్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఒకసారి చూసుకోవచ్చు. మెయిన్ డోర్ కూడా మంచి టేక్వుడ్ వాడి చక్కగా రూపొందించారు. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. లోపల 2 BHK పోర్షన్ ఇంకా అద్భుతంగా కట్టారు. ఎలా ఉందో చూద్దాం. హాల్లోకి అయితే ఎంటర్ అయినాం. ఫ్రెండ్స్ చూడండి, హాల్ అయితే అద్భుతంగా కుదిరింది. 107 స్క్వేర్ యార్డ్స్లో 21.5 into 45 డైమెన్షన్స్ ఉన్నా సరే ప్లానింగ్ అద్భుతంగా ఉంది. బిల్డర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి హాల్ ఇలా సెట్ చేయడం జరిగింది. మనకు ఫ్లోరింగ్లో మంచి గ్రానైట్ వాడడం జరిగింది. అది కూడా పెద్ద పీస్ వేయడం వల్ల చూడడానికి అద్భుతమైన లుక్ వచ్చింది. పైన చూసుకోవచ్చు, పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకు హాల్లో మంచి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్తోని ఫోటో ఫ్రేమ్ మోడల్తోని మంచి విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి టీవీ పాయింట్, ఒక చిన్న టీవీ పెట్టుకునే విధంగా అద్భుతంగా టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇటు పక్కన మనకి కిచెన్ ఉంటుంది, పూజ గది ఉంటుంది. దీనికి ఆనుకొని మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మనకు వాష్ బేసిన్ పెట్టిస్తారు. గోడ ఖరాబ్ కాకుండా మనకి టైల్స్ కూడా వేయడం జరిగింది. పైన కూడా చూసుకోవచ్చు, వాస్తు ప్రకారంగా మనకి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకు సరిపడని సెల్ఫ్లు, తర్వాత బీరువా స్పేస్ ఉంది. అక్కడ కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా చక్కగా ఉందన్నమాట. అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. మీరు ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. మనకి ఇందులో వెస్ట్రన్ కల్చర్ పెట్టడం జరుగుతుంది. ఏదైనా వర్క్ ఉంటే మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు, డోర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి హార్డ్వేర్ కూడా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము.
కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇటు పక్కన మీరు చూసుకున్నట్టయితే ఇది మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇందులో కూడా మంచి టైల్స్ వాడడం జరిగింది. ఫ్రెండ్స్ కిచెన్ చూసుకోండి, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఇల్లు అయితే డిజైన్ చేయడం జరిగింది. కిచెన్ కూడా ఒక ఇద్దరు వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు పూజ గది, ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా సింపుల్గా చాలా బాగుంది. ఫ్రెండ్స్ పూజ గది కిచెన్ చూసాం కదా. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, ఇద్దరు చిన్న పిల్లలకు సరిపోయే విధంగా చక్కగా ఉందన్నమాట. చూసుకోవచ్చు సెల్ఫ్లు కూడా సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అద్భుతమైన లుక్ వస్తుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మంచి ప్రెజెంట్ కలర్స్ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో కూడా మనకి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్తో మనకి విండో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకుని డోర్ కూడా చాలా మంచి డోర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వచ్చాము. వాస్తు ప్రకారం కిటికీలు కానీ డోర్లు కానీ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకు అటు పక్కన వాష్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి మనకి వాటర్ సంపు మంచి కెపాసిటీతో ఉంటుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్స్ అద్భుతంగా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకోండి ఎంత మంచి సెట్ బ్యాక్ ఉందో. ఇటు పక్కన మనకు బోర్ ఉంటుంది, ఇటు పక్కన కూడా మంచి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇల్లు అయితే మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మన టెర్రస్ పైకి అయితే వచ్చాము. చూసుకోవచ్చు మన ఇంటి ముందు కూడా మంచి మంచి హౌసెస్ కడుతున్నారు. G+2 హౌసెస్ కడుతున్నారు. ఈ ఇల్లు అయితే మంచి కాలనీలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి 800 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఒకసారి ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. మనకి మంచి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదే MVSR ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ నుంచి ఇక్కడ వరకు కేవలం 800 మీటర్ల డిస్టెన్స్లో మనం చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు అతి దగ్గరలో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. అదేవిధంగా మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మన ఇల్లుకి అతి దగ్గరలో ఉంటుంది. ఫ్రెండ్స్ మంచి లొకాలిటీలో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక దీని ప్రైస్ వచ్చేసి 58 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ పైన కనబడుతున్న ఓనర్కి కాల్ చేయండి. దగ్గరుండి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్ ఉండదు, ఎందుకంటే ఇది ప్రమోషనల్ వీడియో. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. ఎంతో కష్టపడి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీ నుంచి కేవలం కోరుకునే ఒక లైక్ మాత్రమే. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.